రిలేషన్షిప్. సార్ ఇప్పుడు అంటే ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎస్పెషల్లీ ఇన్ ఇంటర్మీడియట్ స్టేజ్లో అంటే పేరెంట్సే దాన్ని పెంచి పోషిస్తున్నారు అనుకోవచ్చా ఒక రకంగా? అది ఇంతకుముందు లేదు కదా సార్. ఇప్పుడు మాయండి ఇప్పుడు మనము దాన్ని ఏమంటాం, మేము కల్చర్ స్పేస్ అంటాం. కల్చర్ స్పేస్ అంటే మన చుట్టూ ఒక కల్చర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అదర్వైజ్ ఇట్ కాల్ మ్యాట్రిక్స్. మన చుట్టూ ఒక మ్యాట్రిక్స్ లాంటి నిర్మాణం ఉంటుంది సార్, ఒక సొసైటీ ఒక మ్యాట్రిక్స్. ఏమవుతుంది, మన చుట్టూ అవే ఉదాహరణలు కనిపిస్తున్నప్పుడు అంతకుమించి మనం ఆలోచించలేము. పేరెంట్స్ పరిస్థితి ఏంటంటే మీడియా ఓపెన్ చేసినా లేకుంటే సోషల్ మీడియాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు కనిపిస్తున్నాయి 5 కెరీర్లే కనిపిస్తున్నాయి. సో అందులోకి వెళ్తే తప్ప మా పిల్లలకి సక్సెస్ లేదు. మీరు ఇందాకన్నారే ఇది చదివితే తప్ప వాళ్ళ జీవితంలో సెటిల్ కాలేరు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు అటు పంపిస్తున్నారు. వాళ్ళు అంతకుమించి ఆలోచించలేకపోతున్నారు. ఆలోచించే పేరెంట్స్ ఎప్పుడు కూడా దీంట్లో పంపించట్లేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఈ హైదరాబాద్లో కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు ఎవరు కూడా జేఈ రాయలేదు, నీట్ రాయలేదు, ఎంసెట్ రాయలేదు. వాళ్ళు రాయరు. అవునా? ఓన్లీ మిడిల్ క్లాస్. ఎందుకంటే వాళ్లకు కావాల్సింది తమ బిజినెస్ని కంటిన్యూ చేయడానికి కావాల్సిన ఎంబీఏ డిగ్రీలు కావాలి కాబట్టి వాళ్ళు డబ్బులు పెట్టి బయటకు వెళ్తే ఎంబీఏ డిగ్రీ చదువుకొని వస్తారు. ఓకే, వాళ్ళ పేరెంట్స్ కనుక మెడిసిన్ డాక్టర్లు అయి ఉంటే వాళ్ళ హాస్పిటల్ మెయింటైన్ చేయడం కోసం చదివిన మెడిసిన్ అప్పుడు చదువుతారు అంతే తప్ప అదర్వైజ్ దే వోంట్ గెట్ ఇన్ టు దీస్ కైండ్ ఆఫ్ డిగ్రీస్. మిడిల్ క్లాస్ వాళ్ళు మన పిల్లలకి సెటిల్ కావాలనే ఉద్దేశంతో ఇటువైపు తోస్తూ ఉంటారు. కానీ పిల్లలు సెటిల్ కావడానికి చాలా రకరకాల మార్గాలు ఉన్నాయి. ఈ 5 మాత్రమే కాదు. అది ముందు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని పిల్లల మీద స్ట్రెస్ తగ్గించాలి. ఇంకొకటి కూడా చెప్తాను మీకు. పేరెంట్స్ స్ట్రెస్సే కాదు, పిల్లల మీద పీర్ ప్రెషర్ ఉంది. పీర్ ప్రెషరు, సెల్ఫ్ ఇంపోజ్డ్ ప్రెషర్ కూడా ఉంది. సెల్ఫ్ ఇంపోజ్ అంటే చూస్తారు, మా పెదనాన్న కొడుక్కి ఐఐటి చదువుతున్నారు, మా మామయ్య కూతురు నీట్ చదువుతుంది, నేను కూడా వాళ్ళతో కంపీట్ చేయాలి, నేను కూడా నీట్ సీట్ సంపాదించుకోవాలి అని వాళ్ళకు వాళ్ళే ఇంపోజ్ చేసుకుంటారు. ఓవర్ ప్రెషర్ ఇంపోజ్ చేస్తారు. ఎప్పుడైతే దాన్ని మీట్ అవ్వలేరో దే గెట్ డిప్రెస్ ఆర్ సాధించలేము అనే యాంగ్జైటీ లెవెల్స్ పెరగవచ్చు, సాధించలేనప్పుడు డిప్రెషన్ గురి కావచ్చు, సాధించలేనప్పుడు సూసైడ్ టెండెన్సీ కూడా దారి తీయవచ్చు. సో ఈ ప్రెషర్స్ ఇవన్నిటినీ తప్పించుకోవాలంటే ఏకైక మార్గం పేరెంటల్ సపోర్ట్. నేను అదే చాలాసార్లు చెప్తూ ఉంటా, యూ కాంట్ చేంజ్ ది సిస్టమ్. మీరు మనం ఎన్ని వీడియోలు చేసినా కానీ సిస్టమ్ మారదు. ఈ సిస్టమ్ మారాలంటే పోరాటం చేయాలి. పోరాటం చేసే వాతావరణం ఇప్పుడు మన చుట్టూ లేదు, ఇది క్లియర్. ఓకే, ఈ కార్పొరేట్ ఢీకొని ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మార్చే అంత పరిస్థితి ఏమీ లేదు. సిస్టమ్ మార్చడం మామూలు సమాజంలో సాధ్యం కాదు కదా సార్. నాకు కొంతలో కొంత మరి పేరెంట్స్ ఏం చేయాలంటే కొంతలో కొంత ఏపీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మారే క్రమంలో అడుగులు పడుతున్నాయి. అంటే ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని మార్చే అడుగులు, సిస్టమ్ ఇంగ్లీష్ మీడియం పెట్టడము, ఇప్పుడు ఐబీ సిలబస్ పెట్టడము, ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. మిగతా చోట్ల ఎక్కడ ఇలాంటి మార్పు లేదు. నేను పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, ఒకే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు చేయాల్సిన పని మీ బిడ్డలో ఎలాంటి టాలెంట్ ఉందో గుర్తించండి. ఫస్ట్ చేయాల్సిన పని ఎలాంటి ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉందో గుర్తించండి. రైట్, ఆ రంగం వైపు ఎంకరేజ్ చేయండి. ఆటోమేటిక్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఏమైనా క్రియేటివ్ స్కిల్స్ ఎనీథింగ్, గేమ్స్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు. ఎందుకంటే బికాస్ దే లవ్ ఇట్ అండ్ దే హ్యావ్ టాలెంట్ ఇన్ ఇట్. ఇన్నేట్ స్కిల్ ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా దాన్ని అట్లా అవకాశం ఇస్తే దాన్ని అందుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇష్టమైన పని కాబట్టి కష్టం ఉండదు. ఇష్టమైన పని కాబట్టి మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వం. రైట్, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. ఇంకోటి మనం పేరెంట్స్ ఇంకోటి గుర్తించాల్సిందంటే, చాలామంది పేరెంట్స్ మనం టీవీల్లో వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తుంటాము, నా కళలు నాశనం చేసిపోయాడు నా కొడుకుని ఏడుస్తూ ఉంటారు. నాకైతే లాగి కొట్టాలనిపిస్తుంది. సారీ టు సే దిస్ యాజ్ ఎ సైకాలజిస్ట్. ఎందుకంటే వాడు బతుకున్నప్పుడేమో వాడిని తోస్తున్నావు నువ్వు స్ట్రెస్లోకి, చనిపోయిన తర్వాత ఏడుస్తావు, చనిపోయిన తర్వాత కింద మీద కూడా ఏడుస్తూ ఉంటావు. అదేదో బతుకున్నప్పుడే ఆ పని చేయొచ్చు కదా. నేనేం చెప్తా, పేరెంట్స్ ఏం చేయాలంటే
అన్నిటికంటే మనకు ముఖ్యమైనది మన పిల్లలు ఆనందంగా బ్రతకటం. సక్సెస్ డబ్బు పక్కన పెట్టండి కాసేపు, ముందు వాళ్ళు హ్యాపీగా ఉండాలి, రైట్? సో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? మనకు నచ్చిన పని చేసినప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది, ఆబ్వియస్లీ, రైట్? అంతేగాని డబ్బులు వచ్చినంత మాత్రం హ్యాపీ ఉండదు. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో ఎక్కువ మంది డబ్బులు వచ్చేవాళ్ళే, కానీ వాళ్ళు డిప్రెస్గా ఉన్నారు, అన్హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే చాలామంది తమకు నచ్చిన పనులు చేయడానికి అవకాశం లేక నచ్చని పనులు ఉదే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సో ఆ డిఫరెన్స్ కనుక మనం గుర్తించగలిగితే, పేరెంట్స్ గుర్తించి కనుక ఆ దిశగా కనుక మనం ఎంకరేజ్ చేయగలిగితే అప్పుడు పిల్లలు హ్యాపీగా ముందడుగు వేస్తారు. ఇంకోటి మూడోది ముఖ్యమైనది ఏంటంటే, ఒక ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన జీవితం ఏమీ ఆగిపోదు. ఇది మనం గుర్తించాలి, యాక్సెప్ట్ చేయాలి ఫెయిల్యూర్ని. నేను ఇందాక నీకు ఒక ఫెయిల్యూర్ గురించి చెప్పాను. నేను మీకు 10th క్లాస్లో ఫెయిల్ అయిన మాత్రం చెప్పాను. మీకు నా అకాడమిక్ కెరీర్లో 4 అకాడమిక్ ఇయర్స్ గ్యాప్ ఉంది. 4 అకాడమిక్ ఇయర్స్. 10th క్లాస్ ఫస్ట్ టైం తప్పాను, 1 అకాడమిక్ ఇయర్. తప్పిన తర్వాత ఇంకో సంవత్సరం గ్యాప్ ఉంది, చదవలేదు. ఇమీడియట్ చదవలేదు నేను. 1 ఇయర్ గ్యాప్ ఉంది, 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ చదివాను. ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ వ్యవసాయం చేశాను. డిగ్రీ జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేసి వ్యవసాయం చేశాను 2 ఇయర్స్, రైట్? ఆ తరువాత నేను సైకాలజీ చదివాను అనమాట. సైకాలజీ చదివాను. బాగానే ఉన్నా కదా, మరి బాగానే ఉన్నా కదా, హ్యాపీగా ఉన్నారు, కంఫర్టబుల్గా ఉన్నాను. కంఫర్టబుల్గా ఉండడం అనేది ఇంపార్టెంట్ అన్నిటికన్నా. ద డిఫరెన్స్ ఎక్కడంటే, నేను 10th క్లాస్ తప్పేటప్పుడు నాతో పాటు మా కజిన్స్ తప్పారు, మా ఫ్రెండ్స్ తప్పారు, నా క్లాస్మేట్స్ తప్పారు. వాళ్ళు ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేశారు, నేను యాక్సెప్ట్ చేయను. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. వాళ్ళు ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేశారు, మేము ఫెయిల్ అయ్యాము అనుకున్నారు, అక్కడితో వదిలేశారు చదవటం. ఇంకా చదవడం వదిలేశారు, ఆపేశారు. ఇంకా నాకేం రాదులే, నాతో కాదనుకున్నారు. నేను ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేదు, నేను దాన్ని ఛాలెంజ్ తీసుకుని ముందడుగు వేశాను. ఓకే, ఫైన్, రైట్? సో పాస్ అయ్యా. గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినా కానీ ఓకే, నో ప్రాబ్లం, వచ్చింది గ్యాప్, అయితే ఏంటి మళ్ళీ చదువుకోవచ్చు కదా అని మొదలుపెట్టాను. ఓకే, ఆ గ్యాప్ వచ్చిన తర్వాత డిగ్రీ చదువుతున్నప్పుడు మా ఫాదర్ ఇదే అడిగాడు, నువ్వు మళ్ళీ మానేస్తావురా అన్నాడు. అంటే లేదు నేను 5 ఇయర్స్ ఖచ్చితంగా చదువుతానని చెప్పాను. ప్రామిస్ చేసి డిగ్రీ జాయిన్ అయ్యా సైకాలజీ. I was university first in my graduation. I was university second in my post graduation because I love the subject. Ante. That is the only difference. I love this subject. Ante. So, and I am happy. Psychology kuda 5 years sir. Degree plus PG plus PhD. Okay. Anni kalpi 8 years కదా. 8 years. Okay. So, enjoyed it. So, అలాగా అది డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, చెస్ కావచ్చు, ఎనీథింగ్ వాళ్ళకి నచ్చిన దాంట్లో అయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దే మే నాట్ ఎర్న్ lakhs of rupees, దే మే ఎర్న్ అరౌండ్ 30,000, 50,000 rupees, బట్ దే విల్ బీ హ్యాపీ. ఎప్పుడైతే మనిషి హ్యాపీగా ఉంటాడో ఎలాంటి మానసిక సమస్యలు రావు, దాంతోపాటు శారీరక సమస్యలు రావు, ఏ సమస్య రాదు. మానసిక సమస్యలు రావు, శారీరక సమస్యలు రావు, హెల్త్ బాగుంటుంది. సో నా దగ్గరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చాడు, 37 years old. అతను నాకు ఒక లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పాడు. షుగర్, బీపీ, స్పాండిలైటిస్, స్కిన్ ప్రాబ్లం, థైరాయిడ్, ఇట్లా ఒక లిస్ట్ చెప్పాడు. జస్ట్ 37 years old. 37 yearsకే. And he is getting 5 lakhs per month. He is earning per month 5 lakhs? Per month. He is a vice president in some company. 5 lakhs వస్తున్నాయి, వైఫ్ సంపాదిస్తుంది. అల్టిమేట్గా వాళ్ళు డైవర్స్ దగ్గర వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చారు. ఓకే, ద రీజన్ ఈజ్ స్ట్రెస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. సైకోసోమాటిక్ ఇవన్నీ కూడా సైకోసోమాటిక్ డిజార్డర్సే. సో ఎందుకంటే ఆ 5 lakhs వాళ్ళ టార్గెట్ అందుకోవడం కోసం అంత రేయింబోళ్ళు కష్టపడుతున్నాడు. రేయింబోళ్ళు కష్టపడిన ఒక పక్క స్ట్రెస్ పెరుగుతుంది, ఒక పక్క ఫ్యామిలీ లైఫ్ దెబ్బతింటుంది. నో టైమ్ టు స్పెండ్ విత్ ఫ్యామిలీ.
ఎస్. సో అది డిస్టర్బ్ అయిపోయింది. సో అందువల్ల స్ట్రెస్ అనే దాన్ని ఎంత త్వరగా నువ్వు తగ్గించుకోగలిగితే అంత మంచిది.